మౌనం మనసును శుద్ధి చేస్తుంది, ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది, దానం సంపాదనను శుద్ధి చేస్తుంది, ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది, క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది, డబ్బు తొడగొడుతుంది, పడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది. ఇలాంటి తల్లిదండ్రులకు మాత్రమే ఆడపిల్లలు పుడతారట. ఆడపిల్లలను కని పెంచి వివాహం చేయడం అంటే వేరే వారికి ఉపయోగపడే ఒక కుందనపు బొమ్మను తయారు చేసి ఇవ్వడమే. ఇంతటి త్యాగం చేయగల శక్తి ఉన్న స్త్రీ పురుషులకు మాత్రమే ఆ ఈశ్వరుడు ఆడబిడ్డను ప్రసాదిస్తాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో అపారమైన పూర్వజన్మ పుణ్యం ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే లభిస్తుందని చెప్పాడు.